పేషెంట్ కేర్ ఉద్యోగుల ఐక్యత విడుదల చేయాలి. పెండింగ్ జీతాలు వెంటనే, ఏజెన్సీలను వెంటనే. పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను విధులు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు కొన్ని నెలల నుంచి గత కొన్ని చోట్ల 3 నెలలు, 6 నెలలు, నెల రోజులు ఇట్లా వివిధ హాస్పిటళ్లలో వివిధ రకాలుగా అవుట్సోర్సింగు, కాంట్రాక్టు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ఇట్లా వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు లేక మేము ఈ రాష్ట్ర కమిటీ కలిపి మన హెల్త్ సెక్రటరీ గారికి, డిఎంఈ గారికి, డిహెచ్ గారికి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి గత 9 తారీఖు నాడు 15 తారీఖు వరకు కనుక జీతాలు ఇవ్వకపోతే మేము 16 తారీఖు నుంచి అన్ని ఆసుపత్రుల ముంగట నిరసనలు, ధర్నాలు చేస్తామని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్న విధంగానే ఈరోజు సిద్దిపేట జనరల్ హాస్పిటల్ ముందు కూడా ఈ శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరం కూడా నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. శానిటేషన్ వర్కర్లకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు అందట్లేదు. వాళ్ళను ఐఎఫ్ఎంఐఎస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులలాగా వీళ్ళందరిది కూడా పేర్లు నమోదు చేసి ప్రభుత్వం వాళ్ళను గుర్తించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వీరికి కనీస వేతనాలు 20,000 పైచిలకు ఏదైతే అమలు చేయాలని చెప్పేసి జీవోలు ఇచ్చిందో అవి తక్షణమే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ఉద్యోగులందరికీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి పిఎఫ్ కట్టట్లేదు, ఈఎస్ఐ కట్టట్లేదు, నెలల తరబడి జీతాలు ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఈ శానిటేషన్ కాంట్రాక్టర్లు అటు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలి. మా ఉద్యోగులందరికీ ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మా శానిటేషన్ వర్కర్లకు వారికి ప్రభుత్వం ఏదైతే రూపాయి ఇస్తుందో ఆ ప్రతి రూపాయి మా కార్మికునికి అందాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు అందుకని చెప్పేసి ఈ వచ్చే 23 తారీఖు నాడు మంగళవారం రోజు నాడు డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల ఉద్యోగులు, శానిటేషన్ వర్కర్ నుండి వెల్నెస్ సెంటర్లో పనిచేసే అవుట్సోర్సింగ్ డాక్టర్ వరకు పెద్ద ఎత్తున డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీసులో మేము ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మా ఉద్యోగులకు రావాల్సిన ప్రతి రూపాయి కార్మికునికి అందే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పేషెంట్ కేర్ ఉద్యోగుల ఐక్యత విడుదల చేయాలి. పెండింగ్ జీతాలు వెంటనే, ఏజెన్సీలను వెంటనే, శానిటేషన్ కాంట్రాక్టర్లను వెంటనే, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే. ఆవాజ్ దో, హమే కే ఆవాజ్ దో, ఆవాజ్